హాయ్ నమస్తే, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ప్రస్తుతం మన AP16 స్టూడియోలోని మొహమ్మద్ సాదిక్ గారు ఉన్నారు. ఆయన దక్షిణ్ నియోజకవర్గంలోని 39వ వార్డు కార్పొరేటర్. అయితే ఆయన సొంతగా ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత వైసీపీలో చేరడం జరిగింది. తర్వాత వైసీపీ నుంచి ఎందుకు జనసేనలో చేరారు అనేది ప్రధానమైన ఈరోజు దీని మీద మాట్లాడదాం. అయితే మనతో పాటు సాదిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, AP16 న్యూస్కి వచ్చినందుకు స్వాగతం. అయితే ప్రస్తుతం మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు సార్, గెలిచారు. కానీ మరి ఎందుకు మీరు వైసీపీలో చేరి వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళారు? ముందుగా AP16 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీలో కొన్ని రోజులు తటస్థంగా ఉన్నాను. నేను కొన్ని రోజులు తటస్థంగా ఉన్న తర్వాత అప్పుడు వార్డు అభివృద్ధి కోసం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పేసి చాలామంది మా తాలూకా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో చర్చించిన తర్వాత మనం అధికార పార్టీకి మద్దతు ఇస్తే ఆ వార్డు అభివృద్ధి అవుతుందని చెప్పేసి అందరు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పిలుపు వచ్చిన తర్వాత ఒకసారి నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు కూడా మీరు మా పార్టీలోకి రండి, మీ అభివృద్ధికి నేను సపోర్ట్ చేస్తామని చెప్పేసి అప్పుడు గౌరవ విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత కూడా నేను బేషరతుగా జాయిన్ అయ్యాను. ఓన్లీ మన వార్డు అభివృద్ధి కోసమే మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక కారణంతో నేను జాయిన్ అయ్యాను. దాంట్లో కానీ కొన్ని రోజులు వెంటనే వాళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోస్ట్ కూడా ఇచ్చారు. కేటగిరీ 2 క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ అది. సో అలాంటి పోస్ట్ ఇచ్చారు. నేను కూడా పొల్యూషన్ మా ఏరియాలో చాలా ఎక్కువ ఉంది, దాని మీద మనం దృష్టి సాధించవచ్చు, ఒక సమస్య పరిష్కారం ఇవ్వచ్చు అని నేను అనుకున్నాను. కానీ కొన్ని అలాగే విజయసాయిరెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన బాగా సపోర్ట్ చేశారు. అభివృద్ధి జరగలేదు అనేది నేను చెప్పట్లేదు, అభివృద్ధి బాగా జరిగింది. ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు. ఏది అభివృద్ధి కార్యక్రమాలు నేను ఏది పెట్టినా సరే ఆయన కంప్లీట్గా అది పాస్ అయ్యేలాగా అభివృద్ధి చేసేలాగా చేశారు. దాంట్లో భాగంగానే నేను వాటర్ ప్లాంట్స్ అంటే ఇప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు సార్? అంటే ఆయనకి నేను చెప్పడం జరిగింది, వైవి సుబ్బారెడ్డి గారికి, సార్ ఇలాగ కాదు, ఇలాగ నేను ఏం పెట్టినా సరే ఇప్పుడు అవ్వట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పినా సరే ఆయన దాని గురించి పెద్దగా అవ్వట్లేదు అంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏమైనా అడ్డం వస్తున్నారా? అంటే మేము జాయిన్ అయినప్పుడు మెయిన్ కండిషన్తో జాయిన్ అయ్యి ఏంటంటే అప్పుడున్న విజయసాయిరెడ్డి గారికి మాకు గణేష్ కుమార్తో ముడి పెట్టొద్దు, ఎందుకంటే ఆయనకి మాకు పడదు, ఆయన కరెక్ట్గా ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయలేదు, ఆయన మీద మాకు ఆయనకి సింక్ అవ్వదు, ఎందుకంటే ఆయన కేవలం ఆయన లబ్ధి కోసం చూసుకుంటాడు కానీ ప్రాంత అభివృద్ధి కోసం చూసుకోడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా ఆయన స్టాండ్ చెప్పారు, మీకు ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, మీది ఏమున్నా సరే నా దగ్గర తీసుకురండి, నేను మీకు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ నేను చేస్తానన్నారు. ఆ విధంగానే చేశారు. కానీ రాజకీయ మార్పుల ప్రకారంగా సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఈ విషయాలు ఆయన తెలియపరిచినా సరే ఆయన ఏమన్నారు, నేను సీఎం గారికి తెలియపరిచాను కానీ దాని మీద ఏమి ఆయన యాక్షన్ తీసుకోలేదు. అలానే నో అని అనలేదు, యాక్షన్ తీసుకోలేదు. చాలా రోజులు అలాగా మేము మనకి ఇబ్బంది ఉన్నా సరే వార్డులో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వట్లేదని చెప్పి అడుగుతున్నా సరే మేము చెప్పుకోలేని పరిస్థితి. రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో మనం ఉన్నాం కాబట్టి నీకు వార్డు అభివృద్ధి అవ్వట్లేదు, పనులు జరగలేనప్పుడు ఎందుకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నావు అని చెప్పేసి నాకు ప్రశ్నించే ముందు నేనే ఫస్ట్ పార్టీకి రాజీనామా చేశాను. అలాగే ఒక సంవత్సరం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కూడా, అది కూడా నేను రాజీనామా చేసి నైతికంగా, ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పోస్ట్ ఇచ్చారు కాబట్టి దానికి రాజీనామా చేసి నేను గౌరవంగా బయటకు వచ్చాను. సార్ మీరు కార్పొరేటర్గా ఉంటూ అనేకమైన చాలా మంచి ప్రోగ్రామ్స్ తలపెట్టారు. అందులో ఏంటంటే లక్ష్మీ టాకీస్ అని చెప్పి ఏదైతే ఫిషర్మెన్స్కి ఇచ్చిన భవనానికి కూడా కొంత నిధులు అనేది మీరు అవి ఏమైనా అంటే జీవీఎంస్తో మాట్లాడేమైనా నిధులు శాంక్షన్ చేయించారా సార్? నేను ఈ తక్కువ కాలంలో అయినా సరే చాలా దశాబ్దాల నుంచి పట్టించుకొని సమస్యలకి చాలా పరిష్కారాలు ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఎంబీడిఎం స్కూల్ ఎదురుగా ఉన్నది అది వాడబల్జీ భవన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారో ఆయన గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ తాలూకా ఓన్ సామాజిక వర్గం వాడబల్జీ అనేది గణేష్ కుమార్ సామాజిక వర్గం, వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఈ వాడబల్జీ భవన్ కావాలి, మా సామాజిక వర్గానికి లేదని చెప్పేసి ఆయన వెంట ఎంత తిరిగినా వాళ్ళని కూడా చెప్పులు అరిగేలా తిప్పించుకున్నాడు తప్ప అది కూడా వాళ్ళు చేయలేదు. సో నేను గెలిచిన వెంటనే చాలామంది నా వార్డులో ఉన్న ప్రాంతంలో చిలకపేట ప్రాంతం, అలాగే పక్కన 38 వార్డులో
అలాగే 35 వార్డులో ఉన్న ఈ మత్స్యకారులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి, సార్ ఇలా సమస్య ఉంది అంటే, ఈ చిన్న సమస్య ఎందుకు మనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి దాని మీద దృష్టి పెడితే ఎగ్జాక్ట్లీ 15 డేస్లో వాళ్ళకు సామాజిక భవనం అలాట్ చేయించాను. దాంతోపాటు ఆ సామాజిక భవనం కొత్తగా కట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో కొత్తగా మేము కార్పొరేటర్స్ అయినప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చేవారు కాదు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్కి వాటికి బిల్స్ పేమెంట్ టైంలీ అవ్వట్లేదు అని చెప్పేసి. సో నేనేం చేశానంటే ఆల్రెడీ ఏదైతే పాతగా ఒకటి ఉన్న సామాజిక భవనం వాళ్ళకి అలాట్ చేయించి దానికి నిధులు శాంక్షన్ చేయించి దాని రిపేర్లు మరమ్మతులు చేసి అది అభివృద్ధి చేసాం. అలాగే మీకు తెలిసే ఉంటుంది ఎంవీడియం స్కూల్కి ఎంత రచ్చ అయింది. ఎంవీడియం స్కూల్ బయట చాలా షాప్స్ ఉండేవి. అక్కడ ఈ కాంట్రాబ్యాండ్స్ గంజాయి కానీ సిగరెట్స్ కానీ అన్నీ అమ్ముతూ, అది కో ఎడ్యుకేషన్ స్కూల్, ఆడపిల్లలకే కాదు టీచర్స్ కూడా టీజింగ్ అనేది జరిగేది అక్కడ. సో ఎప్పటి నుంచో ప్రిన్సిపల్ ఏమో కంప్లైంట్స్ అవి పెట్టినా సరే నేను అది అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పేసి నేను పట్టుపెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు వచ్చి అక్కడ ధర్నా కూర్చున్నారు, ఆ షాప్స్ తీయకూడదు అని చెప్పేసి. ఆయన దాన్ని మళ్లించడం అనుకున్నారు, అంటే టాపిక్ని డైవర్ట్ చేసి ఇది పొట్టగూడు కోసం ఈ షాపులు మీరు తీయిస్తున్నారు, గత 30 సంవత్సరాల నుంచి ఉంది అంటే నేను క్లియర్గా దానికోసం పోరాటం చేసి ఆ టైంలో ఉన్న మన విజయసాయిరెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తే ఆ షాప్స్ తీయించి వాళ్ళు కూడా వేరే చోట ఎవరైతే ఇలా కాంట్రాబ్యాండ్స్ అమ్మకుండా నీతిగా నిజాయితీగా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంలోనే ఒక 100 మీటర్ల దూరంలోనే వాళ్ళకి మళ్ళీ షాప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ఎంవీడియం స్కూల్ కూడా మనం చాలా డెవలప్ చేసాం. ఈరోజు మీరు వెళ్ళి చూస్తే ఆ ప్రాంగణం అంతా కూడా స్కూల్ అట్మాస్ఫియర్ వచ్చింది. అలాగే 230 మంది చదువుతున్న పిల్లలు ఆ స్కూల్లో ఇప్పుడు సుమారు 900 మంది చదువుతున్నారంటే మేము ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఆ పిల్లల్లో తీసుకొచ్చామో, ఆ పేరెంట్స్లో తీసుకొచ్చామో చూడండి. సార్, ప్రజా ఆశీర్వాద యాత్ర మీరు మొదలుపెట్టారు సార్, అది ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది? ప్రజా ఆశీర్వాద యాత్ర నేను ప్రజలతో సమస్యలు ఏమున్నా ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్దాం అని చెప్పేసి ఒక ఆలోచనతో నేను మొదలుపెట్టాను. ప్రజల్లోకి వెళ్ళాను. ప్రజల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉంది ఏంటి అనేది కూడా నాకు తెలియడం జరిగింది. నేను ఈ ప్రస్తుతం ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది, సార్ ఇంత ఇబ్బంది ఉంది, ప్రజా యాత్రలో మనం గడపన తిరుగుతుంటే గణేష్ కుమార్ మీద ఉన్న యాంటీ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు ఆయన్ని అని చెప్పేసి ఆయన చెప్పినా సరే ఆయన నాకు తెలుసు కానీ ప్రస్తుతాన్ని నేను దాని మీద ఏమీ చేయలేదని టైప్లో ఆయన ఉండిపోయారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనం ఎంత కష్టపడి ఏం చేసినా సరే ప్రయోజనం లేదని చెప్పి భావించి నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్క జనసేన నాయకులు దక్షిణ నియోజకవర్గం వైపే చూస్తున్నారంటారు? ఎందుకంటే ప్రతి ఒక్క అంటే మీరు ఇప్పుడు జనసేనలోకి వచ్చారు, గతంలో జనసేనలో నాటుకుపోయే బడా నాయకులు ఇందులో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా దక్షిణ నియోజకవర్గం టికెటే కావాలంటున్నారు. ఏంటి సార్ ఆ ప్రత్యేకత అసలు? అంటే మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలియదు కానీ అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన. నాకు తెలిసిన వరకు దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎక్కువగా దక్షిణ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి అభివృద్ధి చెందుతూ ఈరోజు విశాఖపట్నం ఇంత పెద్ద విస్తారంగా విస్తరించింది. సో దక్షిణ నియోజకవర్గంలో నేను గడపకి తిరిగాను, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను, ఆ ప్రాంతం మీద మమకారం ఉంది నాకు. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతే రేపు పొద్దున ఫలానా వ్యక్తి ఈ ప్రాంతం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని మాట్లాడుకోవాలనేది నా ఆశయం. చాలామంది లీడర్స్ ఆశ కోసం పనిచేస్తారేమో, నేను ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాను. దాంట్లో భాగంగానే నేను పవన్ కళ్యాణ్ గారితో నేరుగా కలిసి నేను చెప్తే నా ఐడియాలజీ, సార్ ఇలా ఉంది దక్షిణ నియోజకవర్గంలో, మీరు కూడా గతంలో వచ్చారు, ఇక్కడ పోర్ట్ ఉంది, బొగ్గు ఉంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నాడు తప్ప ఏమి కూడా అభివృద్ధి అవ్వలేదని చెప్తే ఆయన తాలూకు ఐడియాలజీ నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఐడియాలజీ కరెక్ట్. ఇలాంటి లీడర్కి మనం ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మార్పు కోరుతూ ఎక్కడ కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ సమాజంలోకి వచ్చి ఆయన పొద్దు నుంచి సాయంత్రం షూటింగ్ చేసుకొని ఆ డబ్బులంతా కూడా తీసుకెళ్ళి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం, మన భవిష్యత్తు కోసం, ఎస్పెషలీ యాజ్ యూత్ మన భవిష్యత్తు కోసం కష్టపడుతున్న వ్యక్తికి, ఇలాంటి వ్యక్తికి మనం తోడవుతే మనం దేనికోసం వచ్చే రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి కోసం కాదు, దేవుడి దయ వల్ల తినడానికి అన్నం కానీ ఉండడానికి ఇల్లు ఉంది, ఇంకేం కావాలి, సమాజానికి ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. అలాంటి ఆలోచనకు మనం తోడవ్వాలని ఒక ఐడియాలజీతో నేను జనసేన పార్టీ జాయిన్ అయ్యాను. సార్, గతంలోనే మీరు ఒక వ్యాఖ్యలు చేశారు, టీడీపీ విశాఖ బ్రాండ్ని తొక్కడానికే ప్రధానంగా తీసుకునే ఎజెండా అని చెప్పి అన్నారు సార్. అవును. ఓకే, మరి ఇప్పుడు మీరు టీడీపీతో పొత్తైన జనసేనలో చేరడం ఎంతవరకు?
అంటే బేసిక్గా ఇక్కడ పొత్తు అంటే చాలామందికి ఒక కన్ఫ్యూజింగ్ ఉంది. పొత్తు అంటే ఎలా ఉంటుందంటే మన పార్టీ తాలూకు ఐడియాలజీ మన దాకా ఉంటుంది, వాళ్ళ పార్టీ తాలూకు ఐడియాలజీ వాళ్ళ దాకా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఈరోజు మీకు తెలుసో తెలీదో, అప్పుడు మన 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 పురాణాల్లో చూసినా సరే ఒక రాక్షసుడిని మనం సంగ్రహం చేయడానికి ప్రతి ఒక్కరు ఒకటవుతారు. ఎప్పుడైనా సరే ఒకరిని ఎదుర్కోవాలి అని చెప్పేసి అవసరం ఉన్నప్పుడు పార్టీలకి ఐడియాలజీస్ వేరే అయినా సరే మన లక్ష్యం ఒకటే. మేమందరూ చేరాల్సిన లక్ష్యం ఒకటే. ఒక బస్సు వెళ్తుంది ఒక ప్రాంతానికి, మనందరం చేరాల్సిన డెస్టినేషన్ ఒకటే. బట్ ప్రతి ఒక్కటి ఇండివిజువాలిటీ ఐడియాలజీ అలాగే ఉంది. సో జనసేన ఐడియాలజీ వెరీ క్లియర్. అదైతే మనం టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం తప్ప వాళ్ళ వెనకాతలకు వెళ్ళట్లేదు, వాళ్ళ వెనకాతలు తిరగట్లేదు. గౌరవ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు, వీఆర్ గోయింగ్ బిసైడ్స్ టీడీపీ, నాట్ బిహైండ్ టీడీపీ. సో ఐ హోప్ మీరు సార్ సోషల్ మీడియాలోనే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీకు అంటే పంచికల్ రమేష్ గారికి ఏమో మన పెందుర్తి నుంచి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు, నెక్స్ట్ పంచికల్ సందీప్కి ఏమో భీమిలి నుంచి కన్ఫర్మ్ అయినట్టు, సౌత్ నియోజకవర్గం అంటే దక్షిణ నియోజకవర్గం నుంచి మీ పేరు అనేది కూడా వినబడుతుంది అని చెప్పి ఒక పత్రికలో కూడా రాయడం జరిగింది. అది సోషల్ మీడియాలోనే ఫుల్గా చక్కెర కొడుతుంది. దానిపైన అంటే పవన్ కళ్యాణ్ మీకు గారు ఏమైనా హామీ ఇచ్చారా దక్షిణ నియోజకవర్గం మీరు 2024లో మీరు నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేయబోతున్నారని? నా స్టాండ్ అయితే చాలా క్లియర్ అండి. నా స్టాండ్ పార్టీ స్టాండ్. నేను ఒక సాధారణ సైనికుల్లా పనిచేద్దామని జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు సాదిక్ నువ్వు వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయంటే కంటెస్ట్ చేస్తాను, లేదు ఫలానా వ్యక్తికి సీట్ ఇచ్చి నువ్వు పని చేయమంటే నేను పని చేస్తాను. నేను చాలా ఐడియాలజికల్ పర్సన్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ మీద ప్రభావితం అయ్యాను వ్యక్తి నేను. సో ప్రజల్ని కూడా అటువైపు జనసేన వైపు తీసుకెళ్ళాలి. ప్రధానంగా మైనారిటీలు కొంచెం జనసేన పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఎస్పెషలీ మైనారిటీ వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచన తీసుకెళ్ళాలి, ఒక మార్పు కోసం అడుగేయాలని ఒక సింగిల్ ఎజెండాతో నేను జనసేన పార్టీ జాయిన్ అయ్యాను. రేపు పొద్దున నాకు అక్కడ కంటెస్ట్ చేయమంటే కంటెస్ట్ చేస్తాను, లేదు ఇంకో వ్యక్తి కంటెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ నియోజకవర్గం జనసేనకైనా టీడీపీకి అక్కడ సీట్ ఇచ్చి జనసేన పొత్తులో భాగంగా మనం కష్టపడదాం అంటే మనం ఖచ్చితంగా కష్టపడదాం, వర్క్ చేయడం. అదే నా ఐడియాలజీ. నా వ్యక్తిగత ఎజెండా కానీ ఏమి కానీ ఈ విషయంలో లేదు. సార్ మీరు ఒక మాట చెప్పారు, మైనారిటీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అంటున్నారు. సరే ఇంకో మాట, జనసేన ఇప్పటి వరకు కూడా బీజేపీకి తెలంగాణలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఒకవేళ కానీ బీజేపీ మళ్ళీ కొంత ప్రయత్నాలు చేసుకొని ఇక్కడ ఆంధ్రాలో కూడా బీజేపీకి జనసేన కానీ సపోర్ట్ చేస్తే మరి ముస్లిం మైనారిటీస్ అందరూ ఓట్ బ్యాంక్ ఏమైనా జనసేనకై ఉంటారంటారా, లేకపోతే ఏమైనా డివియేషన్ అయిపోద్ది అంటారు? అంటే దీంట్లో ఒక పాయింట్ అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీకు గుర్తే ఉంటుంది, బీఎస్పీ పార్టీ ఒకటి ఉంది, బహుజన సమాజ్వాదీ పార్టీ ఉన్నారు, కాన్షీరామ్ గారు ఆ పార్టీని స్థాపించారు. ఆయన ఒక విషయం చెప్పారు, ఆయన కూడా ఒకసారి బీజేపీతో పొత్తులో ఉన్నారు. అసలు దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ కొంచెం బీజేపీకి కొంచెం దూరంలో ఉండేవాళ్ళు. కానీ ఆయన ఒకటే అన్నారు, నాకు సింహాసనం మీద వెళ్ళడానికి కొంచెం దూరంలో, నేను 100 కిలోమీటర్లో 99 కిలోమీటర్ ప్రయాణం చేసుకుని వచ్చాను, ఆ సింహాసనం అక్కడే ఉంది, ప్రజలకి ఏదైనా మంచి చేసే అవకాశం అంత దూరంలో ఉంది, ఒక కిలోమీటర్లోనే ఉంది. ఆ కిలోమీటర్ ప్రయాణం చేయడానికి నాకు ఒకడు మద్దతు అవుతున్నాడు అంటే ఆ మద్దతు నేను ఎందుకు తీసుకోకూడదు? ఐ హ్యావ్ అ లాంగర్ విజన్. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తే బీజేపీకి ఏముంది, 2% ఉంది. 2% ఇక్కడ ఇట్స్ నాట్ పాయింట్ టు బి కన్సర్న్. ఇక్కడ పాయింట్ టు బి కన్సర్న్ ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలకి మంచి చేయడానికి ఒక అవకాశం కావాలి. మనందరూ అనుకుంటున్నాం, జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వాలి అని కాదు. ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. పొలిటికల్ గేమ్లో సీఎం ఎవరు అవుతారు అనేది ఎన్నికలు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించినా కూడా దాని చాలా వేగాన్ని నేనైతే భావిస్తున్నాను. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి సార్, ఓకే రైట్. ఎందుకంటే అనేక సందర్భాల్లోని ఇద్దరు అధినేతలు కూడా చెప్పడం జరిగింది వేదికలపై, ఏంటంటే మేమిద్దరం పొత్తులో ఉన్నాము, రేపు 2024కి కలిసి పోరాడబోతున్నాం, ఈ వైసీపీని గద్దె దించాలన్న కాన్సెప్ట్ ఎజెండా పెట్టుకున్నాను, వ్యతిరేక ఓటుని నేను చేయను అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ మరి మొన్న జరిగే సమావేశానికి ఏదైతే చంద్రబాబు, నారా లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ అంటే
అంటే ఆయన రీసెర్చ్ ఎన్నిక ఈ యొక్క సర్వే చేసి ఆయన ప్రశాంత్ కిషోర్తో పాటు ఈయన ముగ్గురు కూర్చున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లేరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే ఇంకొక రాబిన్ శర్మ కానీ వీళ్ళందరూ ఎనలిస్టులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. వాళ్ళు పొత్తుకు పనిచేయట్లేదు. దే ఆర్ ప్యూర్లీ వర్కింగ్ ఫర్ తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీ తాలూకా ఐడియాలజీ డిఫరెంట్, జనసేన పార్టీ తాలూకా సిద్ధాంతాలు వేరు. ఏదైతే సీట్స్ అలాట్ అవుతాయో జనసేన పార్టీకి ఈ సీట్స్ ఇస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఫైనలైజ్ అయిన తర్వాత మనకేం ప్రశాంత్ కిషోర్ కానీ లేకపోతే రాబిన్ శర్మ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అసలు ఏ సీట్లు ఎవరు కంటెస్ట్ చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళకి పొత్తు, వాళ్ళకి ఎనలిస్టులు వాళ్ళకి అవసరం అని వాళ్ళు భావిస్తున్నారు తప్ప జనసేన పార్టీకి అయితే అలాగేమీ లేదు. అయితే మరి సోషల్ మీడియాలో ఇంకో వార్త కూడా చక్కెర కొడుతుంది సార్. ఏంటి అంటే టీడీపీ చాలా పెద్ద తప్పు చేసింది జనసేనతో పొత్తు పెట్టుకోవడం అంటున్నారు సార్, ఏమంటారు? అంటే టీడీపీ అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలవడం వల్ల ప్లస్సా మైనసా అనేది రానున్న ఎన్నికల్లో మీరే రిజల్ట్ చూస్తారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ పొత్తు అయితే పొత్తు అవ్వకూడదు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని షేమ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి నిజంగానే కమిట్మెంట్ ఉంటే లెట్ దెమ్ ఫేస్, వాళ్ళు ఫేస్ చేయాలి, ఫేస్ చేసి గెలిచి చూపించాలి. అంతే తప్ప మేము పొత్తుతో వస్తామా లేకపోతే మేము ముగ్గురుగా వస్తామా నలుగురుగా వస్తామా 10 మంది వస్తామా ఆయనకేంటి, ఆయన స్టాండ్ ఆయన మంచి చేశాడు ఆయన అనుకుంటే ఆయన ఆ విధంగా వెళ్ళమని చెప్పండి. మా తాలూకు ఐడియాలజీ మన తాలూకు స్టాండ్ ఉంది, పొత్తులో భాగంగా మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కంబైన్గా ఎలక్షన్కి వెళ్తుంది అండ్ యుల్ సీ ద రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్. తప్పకుండా. అంటే అనేక సార్లు కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది సార్, రేపు 2024కి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు అని చెప్పడం జరిగింది సార్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిన తర్వాత మేము కూర్చొని ముఖ్యమంత్రి అంశంపై మాట్లాడతాం, చర్చిస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు. కానీ అచ్చెన్నాయుడు కూడా మేము 120 సీట్లు ఖచ్చితంగా మావే అని చెప్పి కూడా అంటున్నారు సార్. ఏంటి మరి పొత్తులో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కదా, అటు నారా లోకేష్ కానీ ఇటు అచ్చెన్నాయుడు గారు? అంటే అది లోకేష్ గారి తాలూకు అభిప్రాయం. పాలిటిక్స్ అనేది ఇట్స్ లైక్ ఎ చెస్ గేమ్. మీరు ఒక మూవ్ చేస్తారు, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మూవ్ అనేది గేమ్లో ఉంటుంది. సో రాజకీయం కూడా అలాంటిదే. మీరు చూస్తుంటారు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, లేకపోతే వేరే కర్ణాటకలో ఎలక్షన్ జరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పోటీ చేసింది, ఎవరు సీఎం అయింది, ఎవరు లాస్ట్ గవర్నమెంట్లో మన దేవగౌడ వాళ్ళ అబ్బాయి కుమారస్వామి సీఎం అవ్వలేదా 20 సీట్లు గెలిచి? సో రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక సర్ప్రైజ్ అనేది. వాళ్ళందరూ ఒక పార్టీ, రైట్? మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ ఒక పార్టీలో. ఇప్పుడు మన కర్ణాటక ఎలక్షన్లో కూడా ఇద్దరు కూడా ఒక పార్టీయే, కాంగ్రెస్ పార్టీయే. తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళకి కేటాయించింది. కానీ ఇక్కడ 2 పార్టీలు, ఇటు జనసేన ఇటు టీడీపీ 2 పొత్తులు ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది అనౌన్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ సీట్లు వచ్చిన దాన్ని బట్టి అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మన ఓట్ బ్యాంక్ అంటే మనకు వచ్చే సీటు బట్టే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలమా లేదా అనేది అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతం మనం వైసీపీని ఓడించాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోండి అని చెప్పి అన్నారు. అంటే సీఎం విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పగలను. కానీ జనరల్గా ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు లేదా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి స్థాయిలోనే దాని మీద కామెంట్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఇందాకే మీకు చెప్పాను, నేను ఒక సైనికుల్లో పనిచేద్దామని వచ్చినప్పుడు నాకు కొన్ని బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యతలు నేను చేసుకుని వెళ్ళడమే. మనం ఒక సైన్యానికి మనం పనిచేసినప్పుడు సైన్యంలో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రతి ఒక్కడు మనం నిర్వహిస్తే మనం వారిని ఈజీగా విన్ అవ్వగలం. సో దాంట్లో భాగంగానే, బట్ దాని మీద నేను ఎక్కువ డిస్కషన్ చేయక్కర్లేదు. సార్ మీరు వైసీపీలో అసంతృప్తితో ఉండే వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే అటు విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు బాగా మాట జరిగింది, నా పనులు కూడా ఎక్కువగా జరిగాయి. మరి విజయసాయి రెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు మేము చెప్పినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే పరిస్థితి జనసేనలో మీకు ఎదురవదా? అంటే జనసేనలో 2 డిఫరెన్స్ ఉందండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను వార్డ్ అభివృద్ధి కోసం జాయిన్ అయ్యాను, కానీ జనసేన పార్టీలో నేను సిద్ధాంతాల నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే నా అవసరం, అది నా వ్యక్తిగత అవసరం కాదు. నేను ఏదైతే వార్డ్ ప్రజలు నాకు ఇండిపెండెంట్గా గెలిపించారు, సుమారు 5,000 ఓట్లు వేసి నాకు ప్రజలు గెలిపించినప్పుడు ఆ ప్రాంతంలో నేను ఏదో ఒకటి అభివృద్ధి చేయకపోతే ప్రజలకి నాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి నేను వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది, మద్దతు ఇచ్చింది. అంతేగాని
ఐడియాలజికల్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే మీరు చూడండి, రాష్ట్రాలు ఎంతమంది జనసేన పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకా ఒక సంవత్సరం ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్ట్, ఇంత పెద్ద పోస్ట్ ఎవరైనా రాజీనామా చేసి జాయిన్ అయ్యారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నాకు నిజంగానే ఒక ఆశ మీద ఉంటే నేను ఇక్కడే, నాకు మంచి పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ని నేను ఎంజాయ్ చేస్తాను అంతే తప్ప ఆ పోస్ట్ని రాజీనామా చేసేసి మనం ఒక మార్పు కోసం అడుగేస్తున్నాడు ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం తోడవ్వాలి, తోడవుతే ఈ ఐడియాలజీ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి భావించి నేను జాయిన్ అయ్యాను. సో దీంట్లో మీకు చాలా క్లియర్గా ఎవిడెంట్ దట్ నేను ఒక ఆశయం కోసం పనిచేస్తున్నానని చెప్పి. అయితే ప్రస్తుతం ఇది మన సాదిక్ గారు ఏం చెప్తారంటే, దక్షిణ నియోజకవర్గం అభివృద్ధులే నాకు మెయిన్ ఎజెండా అని చెప్పంటారు. ఎందుకంటే అక్కడ కొన్ని శతాబ్దాలుగా పట్టి పీడిస్తుంది ఏంటంటే కాలుష్యం. ఆ కాలుష్యం అనేది ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే వాసుపల్లి గణేష్ గారు ఉన్నారో, ఆయన అక్కడున్న దక్షిణ నియోజకవర్గ ప్రజలకైతే అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అక్కడున్న పరిస్థితులు కానీ ఆయన చూసినప్పుడు కూడా కట్టే వదిలేశారు. నా మాట అయితే వైసీపీలోని చెల్లుబాటు అవ్వట్లేదు. అయితే కేవలం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశయాలు నాకు నచ్చే ఇందులోకి నేను వచ్చాను, అడుగు పెట్టాను. అయితే ఈ పవన్ కళ్యాణ్తోనే ఇక్కడ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి మంచి విముక్తి వస్తుంది అనేది కూడా మనతో సాదిక్గా చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.